మాస్ జాతర ఈ సినిమా గురించి ఈరోజు రివ్యూ మాట్లాడుకుందాం. డైరెక్టర్ అసలు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు, సినిమా ఎలా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. మాస్ జాతర ఇది ఒక సిన్సియర్ రైల్వే ఆఫీసర్కి సంబంధించిన కథ. ఆ ఊర్లో ఉన్న గంజాయి ముఠాన్ని ఎలాగా అంతమొందించాలి, లేకపోతే గంజాయిని ఎలా అరికట్టాలి అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో చాలా అంశాలు బాగానే ఉన్నా కానీ ఇది చాలా 4-5 సినిమాలు గుర్తొస్తాయి. రవితేజ పాత సినిమాలు ఎన్నో చాలా సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో అంతగా ఎక్కడో చూసినట్టు ఉంది సీను, సేమ్ అందుకే పెట్టాను అనమాట. జాతర కాదు పాతరా అంటే పాత కథ అని, పాతదే ఎంచుకోవటం. దీంట్లో ఏంటంటే ప్లస్ల విషయానికి వస్తే రవితేజ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. ఎనర్జీ సూపర్, డాన్స్లో కానీ తర్వాత ఫైట్స్లో కానీ, మరి ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పాలి. సెకండ్ హాఫే సాగతీతగాను మళ్ళీ రొటీన్లోకి వచ్చేసారు. క్లైమాక్స్ చాలా ఇబ్బంది పెట్టింది. మరి ఆ జాతర ఎపిసోడ్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఉంది ఆ సినిమా అంతా. అయితే ఈ సినిమాలో కథ నేపథ్యానికి వచ్చినప్పుడు ఏదైతే గంజాయి అరికట్టే ఉద్దేశంతో దాన్ని కమర్షియల్గా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఘాటీ మనం చూసాం. ఘాటీ అది ఒకటి ఏంటంటే వాళ్ళు డాక్యుమెంటరీ లాగా క్లాస్ బీకాలనుకున్న సిచ్యువేషన్లో అది ఎక్కలేదు జనాలకి. ఇదేమో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కామెడీని అట్లాగే కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ని పెట్టుకొని సినిమాని కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అలాగే బీమ్స్ మ్యూజిక్ సంక్రాంతికి వస్తున్న తర్వాత అతని దశ మారిందని చెప్పాలి. దీంట్లో కూడా కొన్ని సీన్స్ కానీ వాటి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పాటలకు కావచ్చు బాగున్నాయి. కాకపోతే ఎక్కువ ఫోక్ లాంటి బీట్స్ ఉండటం వల్ల రొటీన్గా ఉన్నట్టు సెకండ్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ అలాగ ఉంటాయి. ఎందుకంటే ఒక సాంగ్ ఆల్రెడీ ట్రోల్ అయిన విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఆక్వర్డ్గా లేకపోయినా కొంత రిపీటెడ్ సాంగ్స్ లాగా 2 ఉంటాయి. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక సాంగ్ చాలా బాగుంటుంది. రవితేజ ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నవీన్ చంద్ర చేసిన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే అతను మంచి యాక్షన్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్, అంటే డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత హీరోయిన్ విషయానికి వస్తే శ్రీలీల యాక్టివ్ తగ్గింది కానీ బట్ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్, అంటే రెగ్యులర్గా క్యూట్గా ఉండేది కొంచెం మాసీగా చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారు. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. 2-3 ట్విస్టులు ఉంటాయి సినిమాలో. వాటికి సంబంధించి కొత్తగా వెళ్తుంది అనుకునే లోపే మళ్ళీ రొటీన్లోకి వచ్చేయటం. రవితేజ నుంచి ఫస్ట్ సింధూరం దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నాను అదే టైప్ ఆఫ్ యాక్షన్, అదే టైప్ ఆఫ్ ఇలాగుంది. రవితేజ నుంచి ఇండస్ట్రీకి కొత్త పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా ఒకటి కావాలని కోరుకుంటాం, ప్రజల్లో మాట్లాడుకోవటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రివ్యూ చూసిన చాలామంది కూడా ఏంటి అదే కదా, చూసినవే కదా, ఈ యాక్షన్లు ఎప్పుడో ఉన్నాయి, లేకపోతే ఈ కథలు ఎప్పటి నుంచో వచ్చాయి, రొటీన్ రొట్ట కొట్టుడు అంటారు చూడండి, ఆ టైపులో ఈ సినిమా ఉండటం జరిగింది. సో సహజంగా ఏంటంటే రివ్యూస్ ఇచ్చేటప్పుడు మా రివ్యూని అట్లా ఇచ్చారు, మా సినిమాని ఎట్లా ఇచ్చారంటే మంచి సినిమాని ఎప్పుడు మంచి రేటింగ్స్ ఇచ్చో మంచి పొగడ్తలతో ముందుకు తీసుకెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే సినిమా ప్రేక్షకుడికి సంబంధించి లేకపోతే రివ్యూ రైటర్స్కి సంబంధించి వాళ్ళు అనుకుంటున్నదే కాకుండా వాళ్ళ అభిప్రాయాలే కాకుండా దాంట్లో ప్లస్లు మైనస్లు ఒక ప్రేక్షకుడే ఫైనల్ జడ్జి అనేది అందరూ అనుకుంటున్న విషయం. మీ భాషలో చెప్పాలంటే ప్రేక్షకుడే దేవుడని మీ భాషలో చెప్తూ ఉంటారు. సో ప్రేక్షకుడికి మనం ముందు పెద్దపీట వేయాలి, ప్రేక్షకుడు ఇచ్చే రివ్యూని గౌరవించాలి. కాబట్టి వాళ్ళ తరపు నుంచి మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఈ సినిమాలో జాతరే కానీ ఇది పాతదరా అనే ఉద్దేశంతో మనం ఫీల్ అవుతున్న అంశం, చాలామంది కూడా ఫీల్ అవుతున్న అంశం ఇట్లాగే. ఎందుకంటే చాలామంది ఏంటంటే సినిమా వాళ్ళకి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ దృష్టి ఇప్పుడు మీ దృష్టి తీసుకోవాలనుకున్న అంశం ఏంటంటే సినిమాను మాత్రం శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉంటారు సినిమా వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి, శుక్రవారం కనక వర్షం కురవాలి, డబ్బులు రావాలని. అయితే ప్రేక్షకుడికి అయితే డబ్బులు పోవచ్చా? శుక్రవారం ప్రేక్షకుడికి కూడా అతను కూడా కనక వర్షమే కదా. శుక్రవారం అనేది ఓన్లీ సినిమా వాళ్ళకి డబ్బులు వస్తే, నిర్మాలకు డబ్బులు వస్తే సరిపోతుందా? ప్రేక్షకుడికి మాత్రం డబ్బులు పోవాలా? అతనికి శుక్రవారం కాదా, అతనికి లక్ష్మీవారం కాదా? సో అంతేంటే ఎవరికాళ్ళ బిజినెస్, ఎవరికాళ్ళ డిమాండ్ అండ్ సప్లైస్ ఉన్నాయి కాబట్టి అందువల్ల రివ్యూ రైటర్స్ కావచ్చు, అభిప్రాయ విధానాన్ని కావచ్చు క్వశ్చన్ చేయడానికి ఎవరికి ఇది లేదు. ఎవరి అభిప్రాయం వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. ఇది ఈరోజు మాస్ జాతరకు సంబంధించిన రివ్యూ. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.